స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభలో సీఎం పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంటూ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రత అని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది గానీ చెత్త మాత్రం తీయలేదు అని విమర్శించారు. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలో చెత్త చెదారం తొలగిస్తామని సీఎం తెలియజేశారు. టీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నాయకులు, మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన అనేక మందికి ఉద్యోగాలు కల్పించారని బుద్ధప్రసాద్ అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ 5 ఏళ్ల పాటు యువతను మోసం చేశారని విమర్శించారు. గతంలో 9 సార్లు డీఎస్సీ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. గోదావరికి వరదలు వస్తే గత ప్రభుత్వం ఏరియల్ సర్వే పేరిట గాల్లోనే సర్వే చేసి గాల్లోనే వాగ్దానాలు ఇచ్చి గాల్లోనే వదిలేసింది అని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలోని ముంపునకు గురైన గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరద బాధితులకు అండగా ఉంటున్నామని అన్నారు. కనకాయలంక గ్రామానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే సీఎం చంద్రబాబు 23 కోట్లు మంజూరు చేశారని మంత్రి నిమ్మల తెలియజేశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీలో పింఛన్లు తొలగిస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం పింఛన్ ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు చేసి ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. అర్హులైన వారి పింఛన్లు తొలగించే ప్రసక్తే లేదని, ఎవరికైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి రవీంద్ర తెలియజేశారు. ఇక వైసీపీ ప్రచారాన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల 2300 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తుంది అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే పథకం దుర్వినియోగం కాకుండా వెరిఫికేషన్ చేస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గతంలో ఎవరూ చేయలేదు అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బురద జల్లుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఇక సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నా పరివర్తన రావడం లేదంటూ ఎద్దేవా చేశారు. అర్హత ఉన్న దివ్యాంగులకు పెన్షన్లు రద్దు చేశారని మండిపడ్డారు. తాను భవిష్యత్తులో మానవతా దృక్పథంతో ఎవరికి పెరోల్కి లేఖలు ఇవ్వబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై ఆయన వివరణ ఇచ్చారు. కేవలం మానవత్వంతో పెరోల్ లేఖలు ఇస్తే దాన్ని జైలు అధికారులు మొదట తిరస్కరించి తర్వాత జూలై 30న పెరోల్ ఇచ్చారని, దీనిపై విచారణ జరుగుతుంది అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరారు. ఈ నెల 20న సీఎస్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాబోయే 3 నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విష ప్రచారానికి దిగిన వైసీపీ కార్యకర్తపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చేతులు ఉన్నప్పటికీ లేనట్టు నటించి తన పింఛన్ తొలగించారని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వర్షాకాల పరిశుభ్రత థీమ్తో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్కు ప్రోత్సాహమిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఏపీ మంత్రి నారాయణ పెద్దలుడు పునీత్ సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ₹196,00,000 సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. పునీత్ నిర్వహించే ఐవీ గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ అకౌంటెంట్కు వాట్సాప్ మెసేజ్ రావడంతో పునీత్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందని భావించిన అకౌంటెంట్ సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్కు నగదును ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపై నెల్లూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టి వెంటనే పునీత్ అకౌంట్లోకి ₹140,00,000 సీజ్ చేశారు. ఈ ఘటనలో యూపీకి చెందిన సంజీవ్, అరవింద్ కుమార్, శ్రీవాక్స్వల్ను అరెస్టు చేయగా సైబర్ నేరగాళ్లలో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఏలూరు జిల్లా కలిదిండిలో వంగవీటి రంగ విగ్రహానికి దుండగులు పేడ పూశారు. దీంతో విగ్రహం వద్ద అభిమానులు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విగ్రహాన్ని పరిశీలించి దుండగులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి అన్నారు. అనంతరం రంగ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. అటు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలి అన్నారు. పోలీసులపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. వైసీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి రౌడీ షీటర్లు, బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు అన్నారు. ప్రణాళిక ప్రకారం రైతులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు అన్నారు. ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులపై రౌడీ షీటర్లు తిరగబడ్డారని తెలిపారు. పోలీసు విధులకు అడ్డంకి కలిగించిన ఇరు వర్గాలకు చెందిన 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశామని అన్నారు. ఆటో పార్కింగ్ కోసం విజయవాడలో కూటమి పార్టీల నాయకులు గొడవపడ్డారు. కనకదుర్గ నగర్ వద్ద ఉన్న షాపులతో పాటు అక్కడి ఆటో స్టాండ్ను తొలగించారు. దీంతో ఆటో డ్రైవర్లు రథం సెంటర్ వద్ద ఖాళీ ప్రదేశంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని ఓపెనింగ్కు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ను ఆహ్వానించారు. ఈ స్థలానికి నగరపాలక సంస్థకు పార్కింగ్ రుసుము చెల్లిస్తున్నామని టీడీపీ నాయకుడు వీరబాబు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆటో స్టాండ్ దిమ్మెను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రతివ్యూహాలపై చర్చించారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్ఎఫ్సీఎల్ సీఈఓ అలోక్ సింగాల్, ఎన్ఎఫ్సీఎల్ సేల్స్ మేనేజర్ రాజేష్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్ఎఫ్సీఎల్ నుంచి రావాల్సిన యూరియా పూర్తిగా అందలేదని ఆర్ఎఫ్సీఎల్ ఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి సరఫరా ఆలస్యం అవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే రైతులకు సరిపడా యూరియా అందుతుందని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నర్మిట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిపై అధికారులతో చర్చలు జరిపారు. కల్లి, ఆఫ్ టైప్ మొక్కలను నర్సరీలలోనే గుర్తించాలని అధికారులకు తుమ్మల సూచించారు. తెలంగాణలో పండిన ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలకే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతాంగానికి వెన్నెముకగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, కాలువల భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 15 కోట్ల నిధులతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ జరుగుతుందని మంత్రి తెలియజేశారు. కొత్త చెరువు అభివృద్ధి, ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తామని అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని, అది పూర్తి కాగానే పీజీ కాలేజీ వస్తుందని మంత్రి పొన్నం తెలియజేశారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య చిన్న విభేదాలు సహజమేనని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. 25న మీనాక్షి నటరాజన్ చేపట్టబోయే పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అలాగే ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య జరిగిన విభేదాలపై ఆయన మాట్లాడారు. పార్టీలు విభేదాలు ఉన్నా అంతా కలిసి పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభద్రతా భావంతోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో గిరిజనులను చంపుకునేలా చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. నక్సలైట్లకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవాలని అందులో కోరారు. 35.48 కోట్ల బ్యాక్ బిల్డింగ్ బకాయిలను మాఫీ చేసి సబ్సిడీ విడుదల చేయాలి అన్నారు. 101.77 కోట్ల
సెజ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి అన్నారు. సర్కారు స్పందించుకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణమని లేఖలో పేర్కొన్నారు. వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణలో యూరియా కొరత సృష్టిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. జిల్లాలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారం తరచూ షట్డౌన్కు గురవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీకి రైతులు దూరం చేయాలి అనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేశారు. ఇక యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పు లేదు అన్నట్లు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి నివేదించి సమస్యల పరిష్కారం దిశగా డీఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సొంత ఖర్చులతో టైప్ బెల్టులను పంపిణీ చేశారు. అనంతరం శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. జూనియర్ కళాశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వేయాలని ఆయన కోరారు. కళాశాలలో సరిపడా గదులు లేక రేకుల షెడ్లో విద్య కొనసాగుతుంది అన్నారు. ప్రజాప్రతినిధులు కళాశాలల వసతులపై దృష్టి సారించాలని తెలియజేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నామని హైడ్రా చీఫ్ రంగనాథ్ అన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఒక లేక్ను అభివృద్ధి చేయడం అంత చిన్న విషయం కాదన్నారు. బతుకమ్మ కుంట విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. కోర్టులో ఎంతో పోరాటం చేశామని అన్నారు. ఫలితంగా ఇప్పుడు బతుకమ్మ కుంట అద్భుతంగా తయారైంది అన్నారు. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి. అంబర్పేటలో మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో పూలే విగ్రహం నుంచి పటేల్ నగర్ వరకు ఓటు చోరీకి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆలం ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు, వైద్యులు, లాయర్లు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు వినతి పత్రం అందజేశారు. ఎంతో చరిత్ర కలిగిన నర్సాపురం సబ్ డివిజన్ను జిల్లా కేంద్రం చేసేందుకు తన వంతు కృషి చేస్తాము అని బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇల్లు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ, ఎంపీడీఓలను వినతి పత్రాలు అందజేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించారు. మిషన్ భగీరథ పథకంలో జిల్లా వ్యాప్తంగా 470 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 3 నెలలుగా 3 కోట్ల రూపాయల మేర వేతనం బకాయిలు ఉన్నాయి. దీనిపై జేఏసీ నాయకులు అధికారులతో చర్చించినా వేతనాలు ఇవ్వకపోవడంతో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లాలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారని తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపుల ఎదుట రైతులు క్యూ కట్టారు. కొందరు చెప్పులను లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు. వరి నాట్లు వేసి కలుపులు తీసే సమయం కావడం, వారికి యూరియా అవసరం కావడంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఆగచాట్లు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లోని అనేక గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. దీంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యాక వరద తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో ప్రతి ఏటా పునరావాసానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అని మహిళలు తెలియజేశారు. తమను ఇలా ఇబ్బందుల పాలు చేసే బదులు సత్వరమే పోలవరం పరిహారాన్ని అందజేసి పునరావాస కంపెనీలకు ఇక కాలనీలకు తరలించాలి అని ముంపు బాధితులు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లాలో కిలేడి అరుణ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణ కలిసి చేసిన నేరాలు, రౌడీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో 3 రౌడీలను వేదాయపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస అరెస్టులతో నెల్లూరు జిల్లాలోని రౌడీలు ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అరుణ తనను మోసం చేసి 21 లక్షల రూపాయలు కాజేసింది అని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కిలేడి అరుణపై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో విజిలెన్స్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 3 నెలల క్రితం ఇదే కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే 6 ఏజెంట్లు ఆర్టీఓ కార్యాలయ ఆవరణంలో తిరుగుతుండగా వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఏజెంట్ల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కేసు విషయంపై పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే 2688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు, 4500 ఖాళీ సీసాలు, 1755 లేబుల్స్, 2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న 5గురిని అరెస్ట్ చేశామని, ఇక మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలియజేశారు. కామారెడ్డిలో దొంగలు హల్చల్ చేశారు. స్నేహపురి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారం, వెండి, 50,000 నగదు చోరీ చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో 2 కాలనీల్లోనూ దొంగల ముఠా తిరిగారు. ఇక భద్రతా విషయంలో పట్టణవాసులు భయాందోళనకు చెందుతున్నారు. నేషనల్ స్పేస్ డే యువతలో ఉత్సాహంతో పాటు సైన్స్ వైపు ఆకర్షితులను చేస్తుంది అని ప్రధాని మోదీ అన్నారు. ఆర్యభట్ట నుంచి గగన్ యాన్ వరకు అనేది 2025 సంవత్సరం థీమ్ని అని అన్నారు. విపక్ష నేతల్లో ఎక్కువ మంది అవినీతి పరులేనని ప్రధాని మోదీ అన్నారు. అధికారంలో ఉంటూ నేరం చేసిన వారు జైలు నుంచి పరిపాలన సాగించే పద్ధతి పోవాలి అన్నారు. 30 రోజులు జైల్లో ఉన్న సీఎం అయినా ప్రధాని అయినా తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని మోదీ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమి నేతల్లో అత్యధికులు జైల్లో లేదా బెయిల్పై ఉన్నారని, అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నామని ఎద్దేవా చేశారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతుంది. కతిహార్ జిల్లాలో రైతులతో రాహుల్ ముచ్చటించారు. పొలంలో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని రాహుల్కు వివరించారు. అన్నదాతలు రాహుల్తో ఫోటోలు దిగారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఢిల్లీలో ఆర్యభట్ ఆర్ట్ గ్యాలరీ సుభాన్షు శుక్లా ప్రారంభించారు. పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని ఇలాంటి కార్యక్రమాలు వెలికితీస్తాయని సుభాన్షు శుక్లా అన్నారు. పిల్లలకు సైన్స్ పై ఆసక్తి కలిగిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. ప్రపంచంలోని ప్రతి పిల్లాన్ని అంతరిక్షం ఆకర్షిస్తుంది అన్నారు. ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. 17,000 కోట్ల రూపాయలు రుణమోసం కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసులో ఈడీ విచారణ జరిపి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇక ఇవాళ సీబీఐ అధికారులు అనిల్ అంబానీ ఇంట్లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. చిత్రదుర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీ వీరేంద్ర ఇల్లీగల్ గా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు అనే ఫిర్యాదులు అందడంతో 2 రోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కేసీ వీరేంద్ర నివాసంలో 12 కోట్ల నగదు, కోటి విలువైన విదేశీ కరెన్సీ, 6 కోట్ల విలువైన బంగారంతో పాటు భారీగా వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గేమింగ్ యాప్ల మాటున బెట్టింగ్లు నిర్వహించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ తెలియజేశారు. బెంగళూరు ధర్మస్థల కేసులో ముసుగు తొలగిపోయింది. ఇక నిందితుడిని సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో నిందితుడు ముసుగుని తొలగించారు. అతన్ని మాండ్యకు చెందిన సిఎస్ చిన్నయ్యగా గుర్తించారు. ధర్మస్థల్లో అనేక మృతదేహాలను ఖననం చేశాను అంటూ కేసును తప్పుదోవ పట్టించినట్లు విచారణలో తేలింది.